గుమ్మడి నర్సయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వ్యక్తి అనేవారు ఎవ్వరు ఉండరు. అతను మంచి వ్యక్తి. మంచి అంటే కూడా తీసుకున్నటువంటి సామాన్య వ్యక్తి. అతను ఇప్పటికి గుమ్మడి నర్సయ్య అంటారు కానీ ఎమ్మెల్యే అన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే కూడా ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చు. ఒక సామాన్య వ్యక్తి, 4వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, లేనివానికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి, ప్రభుత్వ పథకాలు కూడా లేనివానికే రావాలి, ఏ కులం మతం ఏమీ లేదు, అందులో ఉన్న వాళ్ళకు రాకూడదనే ఉద్దేశం ఆయనలో ఉంది. ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు అన్నీ తీర్చాలి అనే ఉద్దేశమే ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం. ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అతని సినిమా గుమ్మడి నర్సయ్య అనే చాలామందికి నచ్చి, కొంతమంది దర్శకులు, కొంతమంది నిర్మాతలు ఏం చేశారంటే అతన్ని ఒప్పించి అతని సినిమా వల్ల చాలామంది మారుతారనే ఉద్దేశంతో ఆ సినిమా తీశారు. దానికి సంబంధించినటువంటి ట్రీజర్ను రిలీజ్ చేశారు. ఆ రిలీజ్కి గుమ్మడి నర్సయ్యతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు, గొప్పవాళ్ళు వచ్చారు. సో ఆ గొప్ప వాళ్ళ గురించి చెప్పే ముందు నేను చెప్తాను. ఆ సినిమా ట్రీజర్కి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు మొత్తం మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య గొప్పవాడు, గుమ్మడి నర్సయ్య అలాంటి వాడు, గుమ్మడి నర్సయ్య గ్రేటు, గుమ్మడి నర్సయ్య ఇది, గుమ్మడి నర్సయ్య అది, గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు ఎవరు ఉండరు, ఇక బోలెడని మాటలు మాట్లాడారు. ఆ బోలెడని మాటలకు కొంతమంది ఏం చేయాలి, అసలు గుమ్మడి నర్సయ్య అసలు లాంటి వాళ్ళు ఏం చేయాలి, బాబా గ్రేట్, అబ్బా ఏం మాట్లాడుతుర్రా నా గురించి, నేను గ్రేట్, నేను అది ఇది అది అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఆయన అనుకోలేదు. ఆయన టైం వరకు వేచి చూశాడు. ఆయనకు మైక్ ఇచ్చారు. ఇక మైక్ పట్టుకున్న తర్వాత ఒక షాకింగ్ విషయం చెప్పాడు. ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి నాయకులు నా గురించి మాట్లాడాడు. గుమ్మడి నర్సయ్య గొప్పోడు, 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 మంచోడు అని చెప్పేసి అంటే నేను తీసుకోలేకపోయాను. నేను గొప్పవాని కాదు, మంచోని కూడా కాదు, నేను ఒక సామాన్య వ్యక్తిని అని చెప్పేసి అన్నాడు. సామాన్యుడిలో సామాన్యుడిని, సామాన్య ప్రజలలో ఉండేటువంటి ఆలోచనలు మాత్రమే బయటికి తీసుకొస్తున్నటువంటి వ్యక్తిని అని చెప్పాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సామాన్య ప్రజలకు మనల్ని పాలించేటువంటి పాలకులు కనీస సౌకర్యాలు, సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. సో వాటిని పరిష్కరించే విధంగా మనం కళ్ళు తెరవాలి, వాళ్ళని కళ్ళు తెరిపించాలి. సో నా సినిమాని చూసి మీరు ప్రతి ఒక్కరు కూడా మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పును చూసినప్పుడే నేను మంచిగా పేరు తెచ్చుకున్నానని చెప్పేసి సంబరపడిపోతాను. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నేను మంచోని ఎందుకు అవుతాను అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కనువిప్పు కలగాలి. ఇక్కడే నేను అనుకున్నాను, ఆ సినిమా ట్రీజర్కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు వచ్చారు. సో అక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు గొప్పవాళ్ళు కావచ్చు కానీ నేను గొప్పవాడిని కాదు అనుకుని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి, సామాన్య వ్యక్తి, 5 సార్లు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గెలిచాడంటే అతను చరిష్మా ఎలా ఉందో. ఎక్కడ కూడా తను ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి వ్యక్తి. అతని దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికి కూడా అతని ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు. 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇల్లు ఎలా ఉండాలి. ఇప్పట్లో చూడండి, ఒక్కరొక్కరి దగ్గర కోట్ల రూపాయలు. మళ్ళీ ఏం చేస్తారు, మేము పేద ఎమ్మెల్యేలం, మేము కులం పేరు చెప్పుకుంటారు. కులం పేరు కూడా చెప్పుకోనటువంటి వ్యక్తి అంటే గుమ్మడి నర్సయ్యనే. గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు ఆలోచనలు పరిష్కరిస్తే దేశం ఎప్పుడూ బాగుపడుతుంది, రాష్ట్రాలు కూడా బాగుపడతాయి. సో గుమ్మడి నర్సయ్యను చూసి నేర్చుకుంటారని చెప్పేసి అతని సినిమా ఒప్పుకున్నాడు. అతని ఆలోచనలు, అతని పద్ధతి, డబ్బులు ఏ కోశాన కూడా అతనికి ఆశనే లేదు. సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చినటువంటి వ్యక్తి, ఆటోలో కూడా వచ్చినటువంటి వ్యక్తి, ఇప్పుడు వాళ్ళ కూతురు ఏదో కారు కొనిచ్చిందంట, అది కూడా సరిగా పనిచేయడం లేదంట. దాంట్లో వచ్చేటువంటి ఒక సామాన్య మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. బతికితే ఇలా బ్రతకాలరా అన్నట్టుగా చెప్పినటువంటి మాటలను చూస్తే ప్రతి ఒక్కరూ హర్షించదగ్గటువంటి వ్యక్తి గుమ్మడి నర్సయ్య.